4వ తేదీ ఆగస్టు శారీ వాక్ చేనేత కార్మికుల కార్యక్రమానికి విశాఖపట్నం లీగల్ బార్ అసోసియేషన్ సభ్యులు మద్దతుగా నిలిచారు. సమాజంలో న్యాయాన్ని కాపాడమే కాదు, సమాజంలో అనేక రకాల ఇబ్బందులు పడుతున్న వర్గాలని విశాఖపట్నం లీగల్ బార్ అసోసియేషన్ మెంబర్స్ ప్రోత్సహిస్తున్నారు. కుల వృత్తులు లేదా కనుమరుగవుతున్న అనేక రకాల కళలను విశాఖపట్నం అడ్వకేట్లు ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయాలను గౌరవిస్తూ ఉంటే భారతదేశంలో ఉండేవాళ్లు వెస్ట్రన్ కల్చర్ వైపు చూడడం చాలా బాధాకరమన్నారు. అయితే విశాఖపట్నం బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ చేనేత కార్మికులను ప్రోత్సహిస్తూ శారీ వాక్ పేరిట జరుగుతున్న కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ చేనేత కార్మికులకు అండగా సమాజం పట్ల తమకుండే ప్రేమని విశాఖపట్నం అడ్వకేట్లు చాటుకున్నారు. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. మన స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ద్వారా ఈ రెండో సంవత్సరంగా మన బీచ్ రోడ్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి హ్యాండ్లూమ్ శారీ వాక్ అనే ఒక కాన్సెప్ట్ లాస్ట్ ఇయర్ నుంచి దిగ్విజయంగా జరుపుపడుతుంది. వైజాగ్ వాసులంతా, ముఖ్యంగా మహిళలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసిన ఈ ప్రోగ్రాం ఈ ఆదివారం 4th ఆదివారం ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అన్ని వర్గాల మహిళలు, కాలేజీ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, అడ్వకేట్స్, మహిళలు, వృత్తి వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, గృహిణులుగా ఉన్నవారు, ప్రతి ఒక్కరు కూడా ఈ శారీ వాక్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే మహిళకి చీర ఎంత అందమో మహిళ ఆరోగ్యానికి కూడా నడక అంతే అవసరం. కాబట్టి ఈ నడకని, చీరని మిళితం చేస్తూ ఇది హ్యాండ్లూమ్ శారీ వాక్ గా, అంటే చేనేత కార్మికులను ప్రోత్సహించడం కోసం, వాళ్ళు సపోర్ట్ చేయడం కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి వైజాగ్ లో అన్ని వర్గాల వారు సపోర్ట్ చేసినట్టు మాకు వైజాగ్ బార్ అసోసియేషన్ ఉమెన్ అడ్వకేట్స్ తరపున మేము ఈవేళ బార్ అసోసియేషన్ లైబ్రరీ హాల్ లో ఒక మీటింగ్ కండక్ట్ చేసి అందరికీ కూడా దీని మీద అవేర్నెస్ క్యాంప్ చేయడం జరిగింది. దీనికి అతిథిగా మన స్పిరిట్ ఆఫ్ వైజాగ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సుధా పద్మశ్రీ గారు వచ్చి దాని మీద అవగాహన చేయడం జరిగింది. అలాగే మా బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, అలాగే మా లేడీ రిప్రజెంటేటివ్ పద్మారాణి గారు, మా సీనియర్ అడ్వకేట్స్ హేమామాలిని గారు, ఇక్కడ సీనియర్ మెంబర్ అమరావతి శ్రీలక్ష్మి, అలాగే సూర్యప్రభ గారు, అలా చాలా మంది మహిళా న్యాయవాదులు వచ్చి దీన్ని తాలూకు ప్రత్యేకతను, అలాగే పాశ్చాత్య దేశాల వారు మన చీర సంస్కృతిని, ఎస్పెషల్లీ చేనేత చీరని ఎంత బాగా టెంపుల్స్ కి వచ్చినప్పుడు ధరిస్తూ మనకి మా రాబోయే తరానికి వాళ్ళు ప్రత్యేకతను ప్రతిబింబిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మన సంస్కృతిని అలవర్చుకొని దాని తాలూకు ప్రత్యేకత చూపిస్తారు. కాబట్టి అలాగే మన భారతీయ సాంప్రదాయాన్ని మనం కూడా వెళ్లి విరిచేలాగా ఈ ఆగస్ట్ 4th ఆదివారం ఆర్కే బీచ్ ద్వారా మేము అందరూ చూపిస్తున్నాం. We support, let's promote handloom saree walk. We support handloom saree walk. We support handloom saree walk. Let's support handloom saree walk. Handloom saree walk. బార్ అసోసియేషన్ సంబంధించి మీరు గాజువాక్ లో కూడా చాలా యాక్టివిటీస్ చేశారండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న కళావతి అడ్వకేట్ గారు. మేడం, ఈ ప్రోగ్రామ్ ఎలా, మీరు లాస్ట్ టైం కూడా విజ్ఞాన కాలేజ్ చాలా కాలేజ్ తిరిగారు, బట్ దీని గురించి మీరు ఏం చెప్తా అనుకున్నారు మేడం? జనరల్ గా వైజాగ్ ప్రైడ్ అనేది ఆర్కే బీచ్ లో జరుగుతున్న పెద్ద ప్రోగ్రామ్ అండి. స్పిరిట్ ఆఫ్ వైజాగ్ అనే సొసైటీ ద్వారా ఇది ఏంటంటే స్వచ్ఛందంగా మన వైజాగ్ ప్రైడ్ ని దేశ విదేశాలు గుర్తించారు. లాస్ట్ టైమే అంటే మగువుకి ఇష్టమైనది చీర, అలాగే ఆరోగ్యానికి మనం చెప్పదగిన నడక. ఈ నడకని చీరని మిక్సింగ్ చేసి ఇది హ్యాండ్లూమ్ శారీ వాక్ గా క్రియేట్ చేసి లాస్ట్ ఇయర్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మన వైజాగ్ బార్ అసోసియేషన్ నుంచి, అంటే నేను చాలా చోట్ల దీని గురించి క్యాంపెయిన్ చేశాను, వేరే కాలేజెస్ కానీ కోర్స్ కానీ ఎస్పెషల్లీ మా వైజాగ్ బార్ అసోసియేషన్ నుంచి కూడా 200 లేడీ అడ్వకేట్స్ అందరూ కూడా ఒక థీమ్ తో మేము వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అందుకే ఈ ఇయర్ కూడా మేమే స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేయడానికి మా బార్ అసోసియేషన్ అందరూ సపోర్ట్ చేశారు. ఈ బార్ అసోసియేషన్ మెంబర్ పద్మారాణి గారిని కలిసి మాట్లాడారు. నేను బార్ అసోసియేషన్ లేడీ రిప్రజెంటేటివ్ అండి, పద్మారాణి. శారీ వాక్ ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ నేను బీచ్ రోడ్ లో పాల్గొన్నాను. చాలా ఉత్సాహంగా జరిగింది. ఎన్ని రకాలు, ఎన్ని వృత్తుల్లోంచి హోమ్ మేకర్స్, బిజినెస్ విమెన్ అందరూ కూడా వచ్చారు. చాలా ఉత్సాహంగా జరిగింది.
అక్కడ ఎనర్జీ లెవెల్స్ అయితే సూపర్ గా అనిపించింది నాకు. ఈ ఇయర్ ఇంకా యంగ్స్టర్స్ కూడా అంటే కాలేజెస్ నుంచి కూడా పిల్లలు వస్తున్నారని నాకు తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకింగ్ అంటే ఆరోగ్యానికి చాలా మంచిది, హ్యాండ్లూమ్ అంటే ఆరోగ్యానికి అది కూడా చాలా మంచిది, సిల్క్ కన్నా హ్యాండ్లూమ్ మంచిది అంటారు. అలాగే ఇప్పుడు శారీ వాక్ అనేసరికి 2 విధాల ఆరోగ్యప్రదంగా ఉంటుంది. శారీ అన్నది స్త్రీకి చాలా ఉన్నతమైన వస్త్రధారణ, గౌరవంగా ఉంటది, చాలా హుందాగా ఉంటది. అందుకని ఈ ఇయర్ చిన్నపిల్లలు అంటే యూత్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ చాలా కాలేజెస్ లో మోటివేట్ చేసి తెస్తున్నారని తెలిసింది. అలాగే గృహిణీలు వస్తున్నారు. అందుకని ఆగస్టు 4 బీచ్ రోడ్ లో ఉదయం 6 గంటలకి శారీ వాక్ లో తప్పకుండా పాల్గొనండి. చాలా బాగుంటది. దాంట్లో పాల్గొని దాన్ని చేనేత కార్మికులకి ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఇస్తామంటే దానికి ఇంకా మంచి పర్పస్ కాబట్టి మేము ఇంకా ఎక్కువ మంది వచ్చి దాంట్లో పాల్గొంటామని చెప్తున్నా. అనుకోకుండా క్రిస్మస్ డే రోజు పుట్టపర్తికి వెళ్ళాం. అక్కడ ఫారినర్స్ వచ్చారు. తర్వాత ఇక్కడ గోశాల సింహాచలం దగ్గర గురు పూజలని జనవరిలో అవుతాయి. ఎంత బాగా కట్టుకుంటారంటే చీరని వాళ్ళ నామాలు పెట్టుకుంటారు, చీర కట్టుకుంటారు, ఎంతో పొందిగ్గా కట్టుకుంటారు. మన సాంప్రదాయాన్ని వాళ్ళందరినీ ఫాలో అవుతున్నారు. అలాగే మన వాళ్ళు కూడా ఆ పాశ్చాత్య అంటే వెస్టర్న్ కల్చర్ కి వెళ్లకుండా ఆ చీరలోని ఇనుముడించిన అందాన్ని, దాని కంఫర్ట్ ని కూడా ఉపయోగించుకొని చీర కట్టుకొని దాన్ని ఎంకరేజ్ చేస్తే ఆ విధంగా కూడా మనం చేనేత కార్మికులకి ఊతనిచ్చినట్టు ఉంటుందని నా ఉద్దేశం. లక్ష్మీ గుప్తా అడ్వకేట్, విశాఖపట్నం బార్ అసోసియేషన్ నుంచి. ఇదిగో ఈ సారీ వాక్ ఫర్ కల్చర్, వాక్ ఇన్ హ్యాండ్లూమ్ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? ద స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ. ఇది ఒక మంచి కాన్సెప్ట్. అది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేసాము. అయితే లాస్ట్ ఇయర్ కన్నులు విందుగా ఎలాగుందంటే ఏ అసోసియేషన్ కి ఆ అసోసియేషన్ ఇన్ని లేడీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయా అని అనిపించింది. ఒక కల్చరల్ యాక్టివిటీ దగ్గర నుంచి, వాకింగ్ దగ్గర నుంచి, ఈ మూల నుంచి స్టార్ట్ చేసుకుని ఆ మూల వరకు వెళ్తే చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా మెగా ఈవెంట్ గా వస్తుంది. అందరూ పార్టిసిపేట్ చేసి ఈ హ్యాండ్లూమ్ వీవర్స్ ని ఎంకరేజ్ చేస్తే మన ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్నది దానికి మనం ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చి ఫారినర్స్ అందరూ ఈ హ్యాండ్లూమ్ సారీస్ కి ఎలాగంటే అలాగే క్రేజ్ చూపిస్తున్నారు ఉన్నది. ఇదే విధంగా వీఆర్ జస్ట్ ఎంకరేజింగ్ అవర్ ఓన్ వీవర్స్ అండి. ఈ విధంగా మనం ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్న వాళ్ళు అవుతాము ఈ వీవర్స్ ని. సో లెట్స్ ఆల్ కమ్ టుగెదర్ ఫర్ వర్క్ ఫర్ కల్చర్, వర్క్ ఇన్ హ్యాండ్లూమ్, August 4th, 2024, Sunday, 6 AM. We promote handloom saree walk. 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 Thank you. చేయలేదు. పోయిన సంవత్సరం సుమారు 8,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఈసారి 10,000 క్రాస్ అయిపోయినాయి మా రిజిస్ట్రేషన్స్. అండ్ డెఫినెట్ గా వీ విల్ స్టార్ట్ వరల్డ్ రికార్డ్. అంటే అంతకుముందు ఎప్పుడు కూడా 10,000 క్రాస్ అయితే డెఫినెట్లీ విల్ బి ద నంబర్ 1. సో ఒక రికార్డ్ గిన్నిస్ బుక్ లో కూడా మేము ఎక్కడానికి రెడీగా ఉన్నాం. వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అ వరల్డ్ రికార్డ్. మేడం లాస్ట్ ఇయర్ 100% సక్సెస్ అయింది మేడం. అది అంటే యాక్చువల్లీ 5,000 అనుకున్నారు. లాస్ట్ ఇయర్ 11,000 మెంబర్స్ అనుకుంటా కదా మేడం. 8,000 మెంబర్స్ రీచ్ అయ్యారు. ఈసారి అసలు మీరు ఎంతమంది రీచ్ అవుతారని మీ ఎక్స్పెక్టేషన్ మేడం? లాస్ట్ టైం అరౌండ్ 5,000 రిజిస్టర్ అయితే 8,000 మంది వచ్చారు. మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ అన్రిజిస్టర్డ్, దే వాక్డ్ ఇన్. సో ఈసారి మాకు రిజిస్ట్రేషన్స్ 10,000 క్రాస్ అయినాయి. సో ఎన్ని మంది వస్తారంటే వీఆర్ మేకింగ్ ఆల్ అంటే ఎక్స్పెక్ట్ చాలా మంది వస్తారని అనుకున్నాం. మేబీ దే డెఫినెట్లీ క్రాస్ ఓవర్ 10,000. అది మటుకు మినిమమ్. ఓకే మేడం. చీఫ్ గెస్ట్ కింద ఎవరు వస్తున్నారు మేడం? యాక్చువల్లీ మన హోమ్ మినిస్టర్ గారు మేడం అనితా మేడం వస్తున్నారు. షీ ఇస్ అ డైనమిక్ వుమన్ and she represents us. మేడం సారీ గురించి మీరు జస్ట్ ఒక 2 words అయినా మీ వాల్యుబుల్ సారీ అంటే ఎట్లా మీరు 2 words అయినా చెప్పగలరా? ప్రపంచంలో ఎన్ని రకాల స్టైల్స్ ఉన్నా కూడా సారీని మించిన అందం ఒక ఉమెన్ కి ఇంకే డ్రెస్ లోనూ ఉండదండి. దట్ ఇస్ 100% ట్రూ. థ్యాంక్ యూ మేడం.